హాయ్ హలో మై డియర్ ఎస్ఎస్సి జీడీ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. అంటే రీసెంట్గా నిన్ననే రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్లో రీజనింగ్ పార్ట్ ఎస్ఎస్సి జీడీ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పార్ట్కి సంబంధించి మనకి సిలబస్ ఏముంది, దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటిది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నామండి. ఒకసారి ముందుకెళ్దాం. ఇక్కడ గమనించవచ్చండి, మనకి ఇదేమవుతుంది అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సిబిటి టెస్ట్ అని అంటాం కదా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లో ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏమన్నాడు, ఆల్ క్యాండిడేట్స్ హూస్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఫౌండ్ టు బి ఇన్ ఆర్డర్ టు will call the appear to the computer based examination. The computer based examination will consist of objective type paper containing 80 questions. Total గా నీకు 80 questions ఉంటాయి. మార్క్స్ తీసుకున్నట్లయితే 160 మార్క్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ కి వచ్చేసరికి ఏమవుతున్నాయి అంటే మనకి ఇక్కడ 20 మార్క్స్ కేటాయించడం జరిగిందండి. కాబట్టి ఇదేంటి అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి టేబుల్ ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో గమనించండి, రీజనింగ్ లో కానీ గమనిస్తే 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. అలానే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ లో కూడా 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ లో కూడా 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ లేదా హిందీ, ఇందులో వచ్చేసరికి ఏమవుతుందని మనకి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్గా ఏమవుతున్నాయి మనకి 80 క్వశ్చన్స్. అలానే టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏమవుతుందండి, టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి 160 మార్క్స్ వస్తున్నాయి. అలానే మీరు ఇక్కడ టైంను కూడా గమనించవచ్చండి. ఇక్కడ ఎగ్జామ్ ఏమవుతుంది అంటే మనకి టోటల్గా 60 మినిట్స్ అనేటువంటిది రాయవలసి ఉంటుంది. కాబట్టి ఇది మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వన్, ఇక్కడ గమనించాలి, మనకి సిలబస్ అనేటువంటిది కానీ తీసుకున్నట్లయితే పర్టికులర్ గా మనకి రీజనింగ్ సంబంధించి సిలబస్ ఏమి ఇచ్చాడో ఒక్కసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఏమంటున్నాడు అంటే మనకి అనలిటికల్ ఆప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్గనిసింగ్ ప్యాటర్న్స్ విల్ బి టెస్టెడ్ త్రూ క్వశ్చన్స్ ప్రిన్సిపల్లీ ఆఫ్ నాన్ వెర్బల్ టైప్ అన్నాడు. అంటే ఏంటి అంటే మనకి రీజనింగ్ లో మొత్తం మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే మనకి ఇది వెర్బల్ రీజనింగ్, సెకండ్ వన్ వచ్చేసరికి మనకి లాజికల్ రీజనింగ్, లాస్ట్ వన్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ నాన్ వెర్బల్ రీజనింగ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 పార్ట్స్కి సంబంధించి మొత్తం కూడా మనకి ఇక్కడ సిలబస్లో ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, వెర్బల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్. దీనికి సంబంధించి కొన్ని చాప్టర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. నెక్స్ట్ వచ్చేసరికి స్పేషియల్ విజువలైజేషన్, ఓకేనా, స్పెషల్ విజువలైజేషన్. నెక్స్ట్ స్పెషల్ ఓరియంటేషన్. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించవచ్చు విజువల్ మెమరీ అనేటువంటి ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే మనకి డిస్క్రిమినేషన్ అని, అబ్జర్వేషను, నెక్స్ట్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషను, అర్థమెటికల్ నెంబర్ సిరీస్. అలానే నెక్స్ట్ వచ్చేసరికి నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్. లాస్ట్లో ఏమన్నాడు ఇక్కడ మనకి ఎక్సెట్రా అని చెప్పేసి ఇచ్చారండి. కాబట్టి ఏంటి అంటే మనకి టోటల్గా ఇక్కడ వెర్బల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా మనకి ఇక్కడ సిలబస్లో ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి. మరి ఏంటి మరి గత నోటిఫికేషన్లో మనకి ఇక్కడ గమనించినట్లయితే ఇది బ్లూ ప్రింట్ అండి. లాస్ట్ నోటిఫికేషన్లో మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి బ్లూ ప్రింట్ని కానీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏ చాప్టర్లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ టోటల్గా 20 క్వశ్చన్స్ అండి. ఇక్కడ ఏం చేశాడంటే ఫస్ట్ కాన్సెప్ట్ మనకి సిరీస్లో నుంచి మనకి 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రతి షిఫ్ట్లో కూడా మనకి అంటే ఇక్కడ మేము ఏం చేసాము అంటే కొన్ని షిఫ్ట్లను మేము అబ్జర్వ్ చేసి ఆ షిఫ్ట్లో ఎలా వస్తుంది అనేది ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి మీకు మేము చూపిస్తున్నామండి ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు ప్రతి షిఫ్ట్లో కూడా గ్యారంటీగా ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ 4 మార్క్స్ ఇస్తున్నారండి. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే సిరీస్ అనేటువంటి చాప్టర్లో మళ్ళీ మనకి నెంబర్ సిరీస్ ఉంటుంది, లెటర్ సిరీస్ ఉంటుందండి. కాబట్టి నెంబర్ సిరీస్లో 2 మార్క్స్ ఇస్తాడు, లెటర్ సిరీస్లో కూడా గ్యారంటీగా 2 మార్క్స్ ఇస్తున్నాడు. మరి దీని తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అంటే మనకి ఎనాలజీ. మరి ఎనాలజీలో ఏమవుతున్నాయంటే ప్రతి షిఫ్ట్లో కూడా మనకి 3 మార్క్స్ ఇస్తున్నాడు. ఇందులో కూడా ఏమవుతుంది అంటే మనకి నెంబర్ ఎనాలజీలో 1 మార్క్ ఇస్తున్నాడు, లెటర్ ఎనాలజీలో 1 మార్క్ ఇస్తున్నాడు, అలానే వర్డ్ ఎనాలజీలో కూడా 1 మార్క్ ఇస్తున్నాడు. కాబట్టి 3 మార్క్స్ని అలా ఇవ్వడం జరిగింది. ప్రతి షిఫ్ట్ కూడా అలానే ఫాలో అవుతూ ఉన్నాడండి. మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే ఆల్ఫాబెట్ టెస్ట్లో 1 మార్క్ ఇచ్చాడు, కోడింగ్ డీకోడింగ్లో 2 మార్క్స్ ఇచ్చాడు, బ్లడ్ రిలేషన్లో వచ్చేసరికి 1 మార్కు, సీటింగ్ అరేంజ్మెంట్ సీటింగ్ అరేంజ్మెంట్లో మనకి 2 మార్క్స్ ఇచ్చాడు. సీటింగ్ అరేంజ్మెంట్లో మళ్ళీ ఏమవుతుంది అంటే మనకి 2 టైప్స్ ఉంటాయండి.
ఒకటి లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్, సెకండ్ వన్ వచ్చేసరికి సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్. లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్లో గ్యారంటీగా 1 మార్క్ ఇస్తున్నాడు, సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్లో కూడా గ్యారంటీగా 1 మార్క్ ఇస్తున్నాడు. సో దాన్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. మరి నెక్స్ట్ ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ గమనించాల్సింది సిలాయిజం అనేటువంటి కాన్సెప్ట్లో నుంచి 1 మార్క్ ఇచ్చాడు. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేటువంటి కాన్సెప్ట్లో నుంచి మనకి 2 మార్క్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ నాన్ వెర్బల్లో నుంచి మనకి ఏమవుతుంది అంటే యావరేజ్గా తీసుకుంటే 4 మార్క్స్ వస్తున్నాయి. అందులో కూడా మనకి ఫిగర్ సిరీస్లో 1 మార్కు, నెక్స్ట్ మనం చూడండి మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్లో 1 మార్కు, పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్లో 1 మార్క్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఎంబెడెడ్ ఫిగర్స్లో నుంచి 1 మార్క్. సో టోటల్గా మనం గమనించినట్లయితే ఇక్కడ మెజారిటీగా మనకి ఏమొస్తున్నాయి అంటే సో వెర్బల్ రీజనింగ్ అనేటువంటి కాన్సెప్ట్స్ అనేవి మనకి ఎక్కువగా వచ్చాయండి. వెర్బల్ రీజనింగ్లో 16 మార్క్స్ వచ్చినట్లయితే నాన్ వెర్బల్ రీజనింగ్లో 4 మార్క్స్ వస్తున్నాయి. లాజికల్ రీజనింగ్ అనేటువంటిది పెద్దగా మనకి ఇక్కడ టచ్ చేయడం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఎక్కువగా వస్తుంది వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్లో నుంచి మనకి క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరిగింది. కాబట్టి ఈ బ్లూ ప్రింట్ని కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇందులో మనకి వెయిటేజ్ అనేది ఏ చాప్టర్లో ఎక్కువ మార్కులు వస్తున్నాయి, సో మన ప్రిపరేషన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, వెయిటేజ్ ఎక్కువగా ఇచ్చినటువంటి చాప్టర్స్ని మనము స్టార్ట్ చేయడం వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనేటువంటిది సో మీకు అర్థం కావడం కోసము సో ఈ బ్లూ ప్రింట్ని మీకు మేము చూపించడం జరిగింది. సో మరికొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ బ్లూ ప్రింట్ ప్రకారం చూసినట్లయితే సో గత నోటిఫికేషన్లు అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ని సో మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆ క్వశ్చన్స్ అనేటువంటి మనకి ఎలా ఇచ్చారు అంటే క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. అందుకని ఇక్కడ మేము క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామ్స్ అనేటువంటి కాలం పెట్టాం. కాబట్టి ఇవి కొన్ని క్వశ్చన్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ గమనించాలండి మనకి. సో ఏమన్నాడు అంటే ఈ క్రింద ఇవ్వబడిన అక్షర శ్రేణిలో ప్రశ్నార్థం గుర్తు వద్ద లోపించినటువంటి అక్షర సమూహాన్ని గుర్తించండి అన్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి లెటర్ సిరీస్ అనేటువంటి కాన్సెప్ట్లో నుంచి ఇచ్చారండి. మరి ఇలా ఇచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ లెటర్స్లో ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఏవైతే ఉందో అవి గమనించవచ్చు. గ్యారంటీగా ఏమవుతుందండి మనకి MNO, తర్వాత ఏమొస్తుంది మనకి అంటే ఇక్కడ సో P అనేటువంటి లెటర్ వస్తుంది. కాబట్టి P అనే లెటర్ స్టార్టింగ్ రావాలి. మరి స్టార్టింగ్లో నీకు P అనేటువంటి లెటర్ కానీ గమనించినట్లయితే మనకి సో ఏమవుతుంది అండి మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. కాబట్టి గ్యారంటీగా ఏం చేస్తారు దాన్ని ఎలిమినేషన్ చేయండి. మరి తర్వాత ఏమవుతుంది అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో ఈ 3 ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 ఆప్షన్లో కూడా స్టార్టింగ్ లెటర్ P ఉంది కాబట్టి సో P అనే లెటర్ని క్యాన్సిల్ చేయండి. లాస్ట్లో M అనే లెటర్ ఉంది కాబట్టి M కూడా క్యాన్సిల్ చేయండి. కాబట్టి ఇక్కడ మనకి ప్రాబ్లమ్ని ఈజీగా చేసేటువంటి ప్రొసీజర్ అండి. మరి నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ థర్డ్ లెటర్ N అవుతుంది, ఇదేమో O అవుతుంది, ఇక్కడేమో L అవుతుంది. కాబట్టి ప్రతి దాన్ని కూడా మీరు ఏం చేస్తారంటే థర్డ్ లెటర్కి వెళ్ళండి. కాబట్టి థర్డ్ లెటర్ చూడండి ఇక్కడ ఏముందండి L అనే లెటర్ ఉంది, ఇక్కడేమో M అనే లెటర్ ఉంది, నెక్స్ట్ ఇక్కడేమో N అనేటువంటి లెటర్ ఇచ్చాడు. మరి నెక్స్ట్ ఏమొస్తుందో తెలియదు. తర్వాత ఏమి ఇచ్చారు P అనేటువంటి లెటర్ ఉంది థర్డ్ ప్లేస్. కానీ ఇప్పుడు చెప్పండి LMN. కాబట్టి నెక్స్ట్ ఏ లెటర్ వస్తుందండి మనకి ఇక్కడ వచ్చేసరికి సో LMNO అనేటువంటి లెటర్ రావాలి. మరి O అనేటువంటి లెటర్ తీసుకుంటే నీకు థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి సో థర్డ్ ఆప్షన్ ఇస్తా కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకి ఈజీగా చేసేటువంటి ప్రొసీజర్ అండి. నెక్స్ట్ వన్ మరి మరొక ప్రాబ్లంతో చూద్దాం మరి ఇక్కడ ఎలా ఇస్తున్నారు అనేది. సో ఇక్కడ ఏం చేశాడు అంటే నెంబర్స్ని మనం గమనించవచ్చండి, అప్ అండ్ డౌన్ ఇచ్చారు. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఇలా ఆల్టర్నేట్గా తీసుకుంటూ రావాలి. ఇదంతా ఒక సిరీస్లో ఉంటుంది. మరి మిగతావి చూసినట్లయితే ఇవన్నీ కూడా ఒక సిరీస్లో ఉంటాయండి. మరి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి లెటర్ సిరీస్ అంటే సో ఇక్కడ ఉండి 50 అనే నెంబరు 51 అవుతుంది అంటే +1 కలిపాడు. 51 అనేటువంటి నెంబరు 54 కావాలి అంటే +3 కలిపాడు. ఓకేనా, 50కి +1 కలపండి 51 అవుతుంది, 51కి 3 కలపండి 54 అవుతుంది. మరి 54కి ఏం చేస్తారండి 5 అనే నెంబర్ కలపండి 59 అవుతుంది. 59కి 7 అనే నెంబర్ కలపండి. కాబట్టి 59కి 7 అనే నెంబర్ కలపడం వల్ల ఆన్సర్ ఎంత వస్తుందండి 66 అనే నెంబర్ వస్తుంది. కాబట్టి మనకి 66 అనే నెంబర్ ఎక్కడ ఉంది అంటే మనకి ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది కాబట్టి ఓకే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. కాబట్టి మనకి సో నెంబర్ సిరీస్ కానీ లెటర్ సిరీస్ కానీ తీసుకున్నట్టయితే మనకి సో ఇక్కడ క్వశ్చనింగ్ అడిగేటువంటి విధానం ఎలా ఉంది అనేది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారని చెప్పేసి సో దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని మేము మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వన్ సో ఇక్కడ ఇదేంటి అంటే మనకి సో ఎనాలజీ అనే కాన్సెప్ట్లో నుంచి తీసుకున్నామండి. సో ఒకసారి చూడాలి. ఈ క్రింద ఇవ్వబడిన ప్రశ్నలో మొదటి పదానికి రెండవ పదంతో ఎలాంటి సంబంధం కలదు, అదేవిధంగా మూడవ పదానికి నాలుగవ పదంతో అలాంటి సంబంధం కలదు. అయితే
ఐదవ పదంతో అలాంటి సంబంధమును కలిగి ఉన్నటువంటి ఐచ్ఛికం ఏది అని అడిగాడు. సో ఇక్కడ ఉండి మొదటి పదము నుంచి రెండో పదము అంటే ఇదండి. సో ఇక్కడ ఎనాలజీ సింబల్ ఇచ్చాడు. మూడో పదం నుంచి నాలుగో పదము అంటే ఇలా తీసుకోవాలి. ఇక లాస్ట్లో మళ్ళీ ఏమవుతుందండి మనకి క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. మరి దీని నుంచి నీకు ఆన్సర్ రావాలి అంటే సో ఇక్కడ ఉండి ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ వై ఉంది, ఇక్కడేమో ఎక్స్ ఉంది కాబట్టి 1 తగ్గించాడు. టీ నుంచి ఎస్కి వెళ్ళండి, దీనికి కూడా ఏం చేశాడు 1 తగ్గించాడు. మరి బి అనేటువంటి లెటర్కి ఏం చేస్తారు చెప్పండి 1 తగ్గించండి. స్టార్టింగ్ గ్యారెంటీకి ఏమొస్తుందండి సో ఏ అనేటువంటి లెటర్ వస్తుంది. కాబట్టి మీరు చూడండి చాలా టైం సేవ్ అవుతుంది మనకి ప్రొసీజర్లో. కాబట్టి గ్యారంటీగా ఏమవుతుంది అంటే మనకి ఏ అనేటువంటి లెటర్ మనకి సో థర్డ్ ఆప్షన్లో మాత్రమే ఉంది. ఫస్ట్ ఆప్షన్లో లేదు, సెకండ్ ఆప్షన్లో లేదు, ఫోర్త్ ఆప్షన్లో లేదు. కాబట్టి ఇక గ్యారంటీగా ఆన్సర్ ఏమవుతుంది అంటే మనకి థర్డ్ ఆప్షన్ ఇస్తా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, ఇదేంటి అంటే మనకి నెంబర్స్కి సంబంధించినటువంటి ఎనాలజీ అండి. సో ఈ క్రింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలో మొదటి పదానికి రెండో పదంతో ఎలాంటి సంబంధం కలదో అదేవిధంగా మూడో పదానికి నాలుగో పదంతో అలాంటి సంబంధం కలదు. అయితే ఆరవ పదంతో అలాంటి సంబంధమును కలిగి ఉన్నటువంటి ఐచ్ఛికాన్ని గుర్తించండి అన్నాడు. అంటే ఇక్కడ ఉండి ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏదైతే ఉంటుందో సేమ్ అలానే మనకి ఇక్కడ వస్తుందంట. మరి ఈసారి 6 నుంచి 5కు రమ్మంటున్నాడు. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందో చెప్పన్నారండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది 169. కాబట్టి ఇది ఏమవుతుందండి 13 అనే నెంబర్కి స్క్వేర్ అవుతుంది. మరి ఇక్కడ ఉండి 225 ఇది ఏమవుతుందండి 15 అనే నెంబర్కి స్క్వేర్ అవుతుంది. అంటే గ్యారంటీగా ఇక్కడ ఏముండాలి స్క్వేర్స్ కలిగి ఉన్నటువంటి నెంబర్ ఉండాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలి. 291 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 192 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, అలానే 195 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. కాబట్టి సో ఈ 3 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవి మొత్తం కూడా రాంగ్ అయిపోతుందండి. మనకి ఇక్కడ ఉన్నటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి అంటే 289. ఇది ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ 17 అనే నెంబర్కి స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఓకే సెకండ్ ఆప్షన్ ఇస్తా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఈ క్రింద ఇవ్వబడినటువంటి పదాలని ఆంగ్ల నిఘంటు పద్ధతిలో అమర్చినట్లయితే ఖచ్చితమైన ఐచ్ఛికం ఏంటి అన్నాడు. సో ఆల్ఫాబెట్ టెస్ట్ అని చెప్పేసి అంటామండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, దీన్ని కూడా మనం షార్ట్ కట్లో చేయొచ్చు. సో ఏంటి అంటే స్టార్టింగ్ చూడండి మనకి ఇక్కడ 5 అనే నెంబర్ ఉంది, ఇక్కడ 5 ఉందండి, ఇక్కడ 3 ఉంది, 3 ఉంది. కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఈ 5 and 3లో స్టార్టింగ్ మనకి సో ఏమొస్తుంది స్పెల్లింగ్ అనేది చెక్ చేసుకోవాలండి. మరి అవి రావాలి అంటే చూడండి ఒకసారి MMAARRTT. కాబట్టి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. మరి ఇక్కడ హెచ్ అంటే ఎంత అండి 8, అలానే వై అంటే ఎంత 25. కాబట్టి ఇందులో గ్యారంటీగా ఏమవుతుంది చెప్పండి స్టార్టింగ్ మనకు వచ్చేసరికి గ్యారంటీగా ఏమొస్తుందండి 5. కాబట్టి మనకి గ్యారంటీగా స్టార్టింగ్ నెంబర్ 5 అనేటువంటిది ఉండాలి. మరి నెంబర్ 5 ఉండాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. అలానే నెక్స్ట్ ఏమవుతుందండి మనకి ఇక్కడ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. మరి 5 పక్కన ఏముందండి మనకి ఇక్కడ 3 అనే నెంబర్ ఉంది. కాబట్టి సో 5, 3. కాబట్టి ఇవేమవుతాయి అంటే మనకి ఇది ఫస్ట్ వస్తుంది, ఇదేమో సెకండ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఆప్షన్స్ని గమనించినట్లయితే 5, 3, 5, 3. మరి తర్వాత ఏం చేస్తారు అంటే ఇక 1 and 2కి వెళ్దాం. మరి 1 and 2లో మనకి ఏ స్పెల్లింగ్ ముందు వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. మరి 1 and 2లో తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎం అనే లెటర్ ఉంటే ఇక్కడ ఎం అనే లెటర్ ఉందండి. కానీ ఇక్కడ ఐ అంటే 9, ఏ అంటే 1. కాబట్టి స్టార్టింగ్ ఏమొస్తుంది ఏ అనే లెటర్ వస్తుంది. కాబట్టి సో అప్పుడు ఏమవుతుంది గ్యారెంటీగా ఆర్డర్ ప్రకారం ఇది థర్డ్ ప్లేస్లో ఉండాలి. మరి థర్డ్ ప్లేస్లో ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది కూడా కదా గ్యారెంటీగా ఏమవుతుందండి మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది ఏదైతే ఉందో సో అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఒక కోడ్ భాషలో ఫేవర్ అనేటువంటి పదాన్ని RUOVAFగా కోడ్ చేస్తారన్నాడు. అలాగే రివీల్ అనేటువంటి పదాన్ని LAEVERగా కోడ్ చేస్తారు. అయితే మిరాకిల్ అనేటువంటి పదాన్ని ఏ విధంగా కోడ్ చేస్తారని అడిగారండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ లెటర్స్ అనేటువంటివి రివర్స్లో రాస్తున్నారండి. అలానే నెక్స్ట్ ఇక్కడ ఉండి రివీల్ అనేటువంటి లెటర్స్ని కూడా ఇక్కడ ఏం చేశాడు రివర్స్లో రాశాడు. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇచ్చినటువంటి స్పెల్లింగ్లో లెటర్స్ని రివర్స్లో రాయండి. స్టార్టింగ్ ఏముందండి ఈ అనే లెటర్ ఉంది, ఎండింగ్ ఏమొస్తుంది మనకి ఎం అనేటువంటి లెటర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. గ్యారెంటీగా ఏమవుతుందండి లాస్ట్లో ఎం అనే లెటర్ వస్తుంది. కాబట్టి సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి లాస్ట్లో ఏ అనే లెటర్ ఉంది, ఐ అనే లెటర్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే ఇవి రెండు కూడా క్యాన్సిల్ చేయాలి. మరి ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఆన్సర్ మొత్తం రాసిన తర్వాత మీకు వచ్చిన ఆన్సర్ని మీరు ఆప్షన్స్లో ఎత్తుక్కునే క్రమంలో తప్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అవకాశం కూడా మనము అక్కడ ఇవ్వకూడదండి. మరి నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది ఈ తర్వాత ఎల్ అనే లెటర్ రావాలి. మరి ఈ తర్వాత ఎల్ అనే లెటర్ తీసుకుంటే ఇక్కడే ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందండి మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
కాబట్టి నెక్స్ట్ చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ సి అనే లెటర్ వస్తుంది, తర్వాత ఏ అనే లెటర్, తర్వాత ఆర్ అనేటువంటి లెటర్, లాస్ట్లో ఇక్కడ మనకి ఐ తర్వాత ఎం. కాబట్టి ఇది మనకి కరెక్ట్గా ఇచ్చారు కాబట్టి సో థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కాబట్టి ఇలా మనకి ఏంటి అంటే సో ఇక్కడ కొన్ని ట్రిప్స్ కూడా వాడాలండి. అలా వాడినట్లయితే మీకు ప్రాబ్లం అనేటువంటిది సో మీకు రాదని నేను అనడం లేదు, కానీ ఇలాంటి చిన్న చిన్న తప్పులు కూడా చేయకూడదు కాబట్టి సో ఇలాంటి ట్రిక్స్ కానీ వాడినట్లయితే మనకి త్వరగా అయిపోతుంది ఆన్సర్. నెక్స్ట్ వన్, మరి ఇక్కడ గమనించాలి, మనకి ఇది బ్లడ్ రిలేషన్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ఇచ్చారండి. సో ఇక్కడ నుండి A-B అనగా బి యొక్క సోదరుడు ఏ @ అనగా బి యొక్క కూతురు ఏ, నెక్స్ట్ A అండ్ B అనగా బి యొక్క భర్త ఏ %B అనగా బి యొక్క భార్య ఏ, అలానే A*B అనగా బి యొక్క కొడుకు ఏ అన్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే సో ఇక్కడ సింబల్కి ముందున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను సింబల్కి తర్వాత ఉన్నటువంటి పర్సన్కి ఏమవుతాడనేది చెప్పారండి. మరి మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో సో దానికి ఏం చేస్తారు, మీరు డయాగ్రామ్ రాసుకుంటూ వెళ్ళాలి. మరి ఫస్ట్ ఏముంది చెప్పండి, స్టార్. మరి స్టార్ అంటే ఏమవుతారు, మనకి ఇక్కడ కొడుకు అవుతారు. ఎవరండి, సింబల్కి ముందున్నటువంటి పర్సన్. ఇక్కడ రాసుకోండి, ఎం అనేటువంటి పర్సన్ తీసుకున్నట్లయితే ఇతను కొడుకు అవుతాడు. ఎవరికి, జి అనేటువంటి వ్యక్తికి. కాబట్టి జి అని రాయండి. మరి తర్వాత ఏం చేస్తారు అంటే మళ్ళీ ఇక్కడికి రండి, @ మరి @ అంటే ఏమని ఉందండి, కూతురు. కాబట్టి జి అనే వ్యక్తి ఏమవుతారంటే కూతురు అవుతారు. ఎవరికి కూతురు అవుతారు అంటే కే అనే వ్యక్తికి. కాబట్టి ఇక్కడ కే అనేటువంటి లెటర్ రాయండి. మరి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు అంటే మనకి సో నెక్స్ట్ ఇక్కడ గమనించాలండి, ఈ రెండింటి మధ్య రిలేషన్ చూసుకోండి. మరి ఇక్కడ ఏముంది, @ అనేటువంటి సింబల్ ఇచ్చారు. కాబట్టి గ్యారంటీగా ఏమవుతారు చెప్పండి, మళ్ళీ మనకి ఇక్కడ కూతురు అనే రిలేషన్ వస్తుంది. కాబట్టి కే అనే లెటర్ తీసుకున్నట్లయితే కూతురు అవుతారు. ఎవరికి, ఇక్కడ మనకి సో బి అనేటువంటి పర్సన్కి. కాబట్టి బి అనే వ్యక్తిని అలా తీసుకుంటాం. మరి బి నుంచి నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ పర్సంటేజ్. మరి పర్సంటేజ్ అంటే చూడండి ఏమని వస్తుంది, భార్య. కాబట్టి బి అనే వ్యక్తి ఏమవుతారు, ఏకి భార్య అవుతారు. కాబట్టి బిని మైనస్గా తీసుకుంటాము, ఇక్కడ ఏని వచ్చేసరికి ప్లస్గా తీసుకోండి. కాబట్టి అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ భార్యాభర్తలు అనేటువంటి రిలేషన్ వస్తుంది. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే జీకి ఏ ఏమవుతారు అన్నాడు. ఇక్కడ జీకి ఏ ఏమవుతారు అన్నాడు. కాబట్టి సో జి అనే వ్యక్తి ఇక్కడ ఉన్నారండి, ఏ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నారు. మరి ఇప్పుడు చెప్పండి, జి అనే వ్యక్తికి కే ఏమవుతారు చెప్పండి. ఇక్కడ జి అనేటువంటి వ్యక్తికి కానీ మీరు గమనించినట్లయితే సో కే అనేటువంటి వ్యక్తి ఏమవుతారు అంటే మనకి తల్లి అవుతారు. బి అనే వ్యక్తి ఏమవుతారంటే తల్లి యొక్క తల్లి. కాబట్టి ఏమవుతారు, మనకి అక్కడ అమ్మమ్మ అవుతారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, ఏ అనే వ్యక్తి అంటే ఏమవుతారు, సికి సంబంధించి 1 మినిట్ కేకి సంబంధించి ఏ అనే వ్యక్తి ఏమవుతారంటే తండ్రి అవుతారు. కాబట్టి జీకి కే తల్లి అవుతారు. సో తల్లి యొక్క తండ్రి. కాబట్టి తల్లి యొక్క తండ్రి అనేది ఎక్కడ ఉంది అండి, మనకి ఆన్సర్లో ఫస్ట్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఓకే, ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించాలి, ఇవి మనకి శిలాయుజం అనేటువంటి కాన్సెప్ట్లో నుంచి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉండి ఫస్ట్ తలుపులు అన్ని గోడలు అన్నాడు. కాబట్టి ఫస్ట్ మీరు ఏం రాస్తారంటే ఇక్కడ రాసుకోండి, ఇవి తలుపులు. ఈ తలుపులన్నీ కూడా ఏమవుతున్నాయంట, గోడలు అవుతున్నాయి. తర్వాత గోడలన్నీ గదులు అన్నాడు. కాబట్టి అప్పుడు డయాగ్రామ్ ఏమవుతుంది అంటే మనకి సో ఈ గోడలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గదులు. కాబట్టి ఇక్కడ గదులు అని రాసుకోండి. తర్వాత గదులన్నీ ఏమవుతున్నాయండి, ఫ్లాట్లు అవుతున్నాయి. కాబట్టి ఈ గదులు అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం కూడా ఏమవుతున్నాయండి మనకి సో ఫ్లాట్లు అవుతున్నాయి. మరి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే తీర్మానాల దగ్గరికి రండి. మరి కొన్ని ఫ్లాట్లు తలుపులు అన్నాడు. ఫ్లాట్లు ఇక్కడ ఉన్నాయి, తలుపులు ఏమో ఇక్కడ ఉన్నాయి. బయట నుంచి లోపలికి వెళ్ళినప్పుడు గ్యారెంటీగా ఏమొస్తుంది, కొన్ని. కాబట్టి ఫస్ట్ కరెక్ట్ అవుతుంది. తర్వాత ఉండి గోడలు అన్ని ఫ్లాట్లు అన్నాడు. సో గోడలు అనేటువంటి ఎక్కడ ఉన్నాయండి, మనకి ఇక్కడ ఉన్నాయి. ఫ్లాట్లు ఇక్కడ ఉన్నాయి. మరి గోడలు అనేటువంటివి అన్నీ కూడా ఏమవుతాయి, ఫ్లాట్లు అవుతాయి. ఎందుకంటే లోపల నుంచి బయటకు తీసుకున్నప్పుడు గ్యారెంటీగా సో మనకి అన్నీ కూడా కరెక్ట్గానే వస్తున్నాయి. కాబట్టి సో గోడలు అన్ని ఫ్లాట్లు అనేది కూడా కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ కరెక్ట్ అవుతుంది, సెకండ్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి తీర్మానం 1 మరియు 2 అనుసరిస్తాయి. సో మనకి ఏమవుతుంది అంటే ఆప్షన్ నెంబర్ 3 అండి. కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించాలి, సో ఏంటి అంటే ఇప్పుడు దాకా మనము వెర్బల్ రీజనింగ్ గురించి చెప్పామండి. మరి ఇంకా మనకి ఏంటి అంటే నాన్ వెర్బల్ రీజనింగ్లో నుంచి కూడా మనకి 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల నేను ఇక్కడ నాన్ వెర్బల్ డయాగ్రామ్స్ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూడండి ఒకసారి, ఒక కాగితాన్ని ఈ క్రింద చూపిన విధంగా మడత పెట్టి కత్తిరించిన తర్వాత ఏర్పడిన పటమును కలిగి ఉన్నటువంటి ఐచ్ఛికాన్ని గుర్తించండి అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే సో ఫస్ట్ మీరు లాస్ట్ డయాగ్రామ్కి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ షేప్ కానీ గమనిస్తే ఫస్ట్ అందులో మనకి ఏమవుతుందండి, ఒక లైన్ ఉంది, సర్కిల్, నెక్స్ట్ ట్రయాంగిల్. మరి ఇవి ఏమవుతాయి, మనకి ఇక్కడికి వచ్చేసరికి డబల్ అవుతాయి.
మరి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ డబల్ అవుతాయి. అంటే ఏమవుతాయి, ఒక్కొక్కటి 4 సార్లు ఉండాలి. మరి ఒక్కొక్కటి 4 సార్లు ఉండాలి అంటే సర్కిల్స్ అనేవి అన్నిట్లో 4 ఉన్నాయి. కానీ లైన్స్ గమనించండి, ఈ లైన్స్ ఏమవుతున్నాయండి, ఇక్కడ గమనించినట్లయితే మనకి అవి కూడా గ్యారెంటీగా ఏం రావాలి, 4 సార్లు రావాలి. మరి అవి కూడా ఏమవుతున్నాయి, అన్నీ కూడా 4 సార్లు ఉన్నాయి. మరి ఈసారి ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ త్రిభుజాలు, మరి ఈ త్రిభుజాలు ఎన్నిసార్లు రావాలి అంటే మనకి 4 సార్లు రావాలి. మరి 4 సార్లు ఉన్నాయంటే ఇక్కడ నుండి మనకి 2 సార్లే ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. మరి తర్వాత ఏం చేస్తారు, సేమ్ అదే పొజిషన్లో ఉండాలి. కానీ ఇక్కడ డైరెక్షన్ చూడండి ఎలా ఉంది, రాంగ్ ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి గ్యారెంటీగా ఏం చేస్తాం, ఒక్కొక్క ఆప్షన్ని ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి ఇక్కడ కూడా ఏమవుతుందని మనకి డైరెక్షన్స్ అనేటువంటివి గమనించాలి కాబట్టి ఈ డైరెక్షన్స్ నుంచి నువ్వు గమనించినట్లయితే ఫస్ట్ చూడండి ఇక్కడ ఏం చేశాడని మనకి ఏమవుతుంది అంటే ఇలా డైరెక్షన్ అనేది సౌత్కి ఇచ్చాడు. అంటే ఏమవుతుంది, డైరెక్షన్ అనేది నార్త్ నుంచి సౌత్కి ఫోల్డింగ్ చేశారు కాబట్టి నార్త్ సౌత్ అనేవి ఎలా ఉంటాయండి, ఆపోజిట్. కాబట్టి ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో దీనికి గ్యారెంటీగా ఆపోజిట్ వచ్చినప్పుడు డయాగ్రామ్ ఇలా రావాలి. కానీ ఇవి రెండు చూడండి సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఇక మిగిలిపోయింది ఏంటి మనకి ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింద ఇవ్వబడిన పటంలో దాగి ఉన్నటువంటి చిత్రాన్ని గుర్తించండి అన్నాడు. ఇక్కడ డయాగ్రామ్ ఉంది, ఈ డయాగ్రామ్ సంబంధించి మనకి ఏ ఆప్షన్లో కరెక్ట్గా ఉందో చెప్పమంటున్నాడు అండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు, కరెక్ట్గా మనకి సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ కరెక్ట్గా కనబడుతుందండి. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఒకసారి ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఏం చేశాడు అంటే ఫస్ట్ ఈ పార్ట్ తీసుకున్నాడు అండి. ఈ పార్ట్ నుంచి నెక్స్ట్ ఏం చేశాడు, ఫోల్డింగ్ ఇలా తీసుకున్నాడు. నెక్స్ట్ ఈ లైన్, మరి ఇది టోటల్గా ఏం చేశాడు ఈ డయాగ్రామ్లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ అలానే ఉందా లేదో చెక్ చేసుకోండి ఒకసారి. కాబట్టి ఏమవుతుందండి మనకి ఇది సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇందులో వచ్చేసరికి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆఫ్లైన్ క్లాసెస్, అలానే నెక్స్ట్ తెలుగు మీడియం కానీ నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం కానీ, అలానే నెక్స్ట్ ఆన్లైన్ క్లాసెస్ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ. ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు గమనించండి ఒకసారి, మీకు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ, అలానే బోత్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం, అలానే నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్. ఇవన్నీ కూడా మేము ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలానే నెక్స్ట్ ఇంకా ఒకటి ఏంటి అంటే ఇందులో మా స్పెషాలిటీ ఇక్కడ వచ్చేసరికి మాకు ఓన్గా ఉన్నటువంటిది ఏంటి అంటే మనకి సిబిటి ల్యాబ్, ఓకేనా, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సంబంధించినటువంటి ల్యాబ్ కూడా మాకు ఇక్కడ రెడీగా ఉందండి. ఇక్కడ మా దగ్గర ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 3 బ్యాచ్లు రన్ చేస్తూ ఉన్నామండి. నెక్స్ట్ కొత్త బ్యాచ్ అనేటువంటిది కూడా మేము 27వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇక ఎక్కువ ఆలస్యం చేయొద్దు. ఇప్పటికే మీ సమయాన్ని చాలా వృధా చేసుకున్నారు కాబట్టి మీరు త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటే మీకు ఏకైక మార్గం ఏంటి అంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ అండి. మీరు ఇక గమనించవచ్చండి, సంచలన విజయాలు అనేటువంటివి నమోదు చేయడం జరిగింది. మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో నుంచి వచ్చినటువంటి కొన్ని ఆణిముత్యాల గురించి మీకు నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇటీవలనే రిలీజ్ అయినటువంటి BSFSI వెహికల్ మెకానిక్స్ కి సంబంధించి భారతదేశంలో మొత్తం 7 పోస్టులు ఉంటే అందులో ఉత్తర భారతదేశం నుంచి 6 పోస్టులు సాధించడం జరిగింది. మరి దక్షిణ భారతదేశం నుంచి వచ్చినటువంటి ఏకైక పోస్ట్, ఒకే ఒక్క పోస్ట్ ఎవరు అంటే మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ అభ్యర్థి కోసా రాజు గారండి. మీకు ఇక్కడ క్లియర్ కట్గా హాల్ టికెట్ నెంబర్తో కూడా మేము ఇక్కడ చూపించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే పక్కా ప్రణాళికతో ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. మెటీరియల్ అప్డేషన్ కావచ్చు, అలానే ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా కరెక్ట్గా మేము అందిస్తున్నాం కాబట్టి ఇలాంటి రిజల్ట్స్ని మేము సాధించగలిగాం. కాబట్టి దక్షిణ భారతదేశంలోనే ఒక అభ్యర్థి టాప్లో నిలిచారు అంటే మీరు ఇక ఊహించుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే పక్కా ప్రణాళికతో డైలీ టెస్ట్లు కానీ వీక్లీ టెస్ట్లు కానీ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి క్లాస్ రూమ్ టీచింగ్ కానీ ఇలా ఆన్లైన్ క్లాసెస్ కానీ ఏవైనా కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి సాధించగలిగారు. మరి ఇలాంటి రికార్డునే మళ్ళీ ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు. ఇది కూడా రీసెంట్గా వచ్చినటువంటి రికార్డేనండి. ఇది కూడా ఏంటి అంటే SSFకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి ఎక్కడి నుంచి, దక్షిణ భారతదేశం నుంచి సెలెక్ట్ అయినటువంటి ఏకైక అభ్యర్థి మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ అభ్యర్థి అని మేము సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి అతను మీరు గమనించవచ్చు, సాయి కుమార్ గారు, అతని యొక్క హాల్ టికెట్ నెంబర్తో సహా మేము ఇక్కడ చూపించడం జరిగింది. కాబట్టి ఇక 2 రికార్డులు క్రియేట్ చేయండి. రీసెంట్గానే 2 రికార్డులను బ్రేక్ చేశారు. ఓకే, నెక్స్ట్ వన్. మీరు ఇక్కడ గమనించవచ్చండి, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి సాధించినటువంటి 2015 ఫలితాలను మీరు చూడవచ్చు. ఈ 2015లో మేము 423 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చినట్లయితే అందులో 305 పోస్టులు కొట్టి మీ ముందుకు చూపించాం. అంటే ఇందులో 72% మంది, అంటే గ్యారెంటీగా మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ ఎవరైతే ఉన్నారో అందరూ సెలెక్ట్ అయ్యారండి. వాళ్ళ యొక్క ఫోటోలను కూడా మీకు ఇక్కడ మేము చూపించాం.
అలానే నెక్స్ట్ ఇక్కడ మీరు మహిళలను సంబంధించి మేము అప్పుడు 22 మందికే కోచింగ్ ఇచ్చాము, అందులో 21 మంది సక్సెస్ అయ్యారు. అంటే 95% అనేది మాకు ఇక్కడ సక్సెస్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు సో విత్ ప్రూఫ్తో చూపించాం కాబట్టి సో ఇందులో మీరు గమనించవచ్చండి. కాబట్టి నెక్స్ట్ వన్ చూడండి. మరి ఇవేంటి అంటే మీరు సో ఇక్కడ చూడొచ్చండి, ఇవి రీసెంట్గా వచ్చినటువంటివి. సో 2019కి సంబంధించినటువంటి సో పోస్టులకు సంబంధించి ఇచ్చారండి. వీరు కూడా మీలాగానే నిన్న నిరుద్యోగులుగా మిగిలిపోయారు, కానీ ఈ రోజు వచ్చేసరికి గవర్నమెంట్ ఉద్యోగులుగా సో చలామణి అవుతున్నారు. కాబట్టి వాళ్ళు యూనిఫామ్ ఉద్యోగం ధరించున్నారు. సో ఇలాంటి అభ్యర్థులను మేము చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాము. సో ఏంటి అంటే వీళ్ళు నిరుద్యోగులుగానే వచ్చారు, కానీ ఉద్యోగం సాధించి యూనిఫామ్ జాబ్లో కనపడుతున్నప్పుడు సో మాకు ఒక సంతోషకరమైనటువంటి క్షణాలను చూసినటువంటి ఆనందం కలుగుతూ ఉందండి. మరి నెక్స్ట్ అలానే సో 2015-19తో పాటు 2022లో సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. 2022 SSC GDలో ఒక సెన్సేషన్ రికార్డ్ ఏంటి అంటే ఇక్కడ 100 మార్క్స్కి ఎన్ని వచ్చాయంటే 85. ఓకేనా, 100కి 85 మార్కులు సాధించారండి. సో మీరు ఇక్కడ గమనించవచ్చు సాయి కుమార్, ఆ సాయి కుమార్ అనేటువంటి పర్సన్ కానీ మీరు చూసినట్లయితే సో 100కి 85 మార్కులు, నెగిటివ్ మార్కింగ్ ఉండి కూడా మనకేం చేశాడు, 100కి 85 మార్కులు తెచ్చాడు అంటే అది మామూలు విషయం కాదు. సో దానికి సంబంధించి SSC GDలో సాధించినటువంటి అభ్యర్థుల యొక్క ఫోటోలు మొత్తాన్ని కూడా మేము ఇక్కడ మీకు చూపించడం జరిగింది. మరి నెక్స్ట్ వన్, సో వాళ్ళ మొత్తాన్ని ఒకే స్క్రీన్లో చూపించలేం కాబట్టి సో ఒక్కసారి ఇక్కడ మీరు గమనించవచ్చండి. సో వీళ్ళందరూ కూడా ఎవరు అంటే మనకి 2023 SSC GDలో సో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు. మొత్తం మనకి ఇక్కడ 411 మంది సో ఇక్కడ మనం ట్రైనింగ్ ఇస్తే 370 మందికి జాబులు రావడం జరిగింది. సో ఆ 370 మందికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా మేము ఇక్కడ మీకు క్లియర్ కట్గా ఈ ఫోటోలో చూపించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్, సో మీరు ఇక ఆలస్యం చేయొద్దండి. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, సో SSC GDకి సంబంధించి ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే తెలుగు మీడియము అండ్ ఇంగ్లీష్ మీడియము ఏవైతే ఉన్నాయో అవి మనకి సెపరేట్గా ఉంటున్నాయండి బ్యాచెస్ అనేటువంటివి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి సో నూతన బ్యాచీలు అయితే మాత్రం సో రేపు మండే నుంచే స్టార్ట్ చేస్తున్నాము. అంటే నవంబర్ నెల 27వ తారీఖు అంటే సో రేపు మండే నుంచే మనం స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇవి గ్యారంటీగా మీరు గుర్తుపెట్టుకోవాలి డేట్స్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ మేము 3 బ్యాచెస్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నామండి. సో ఇక్కడ మనకి 4th బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే తెలుగు మీడియానికి తెలుగు మీడియము, అలానే ఇంగ్లీష్ మీడియానికి ఇంగ్లీష్ మీడియము సెపరేట్ బ్యాచెస్. సో ఇవి మనకి ఇక్కడ గమనించినట్లయితే ఈ ఉభయ రాష్ట్రాల్లోనే ఈ విధంగా నడుపుతున్నటువంటి సంస్థ ఏమైనా ఉందా అంటే అది ఒక శామ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిదే. సో మీరు ఇక్కడ గమనించాలి. కాబట్టి ఇలా మనకి ఏ మీడియానికి ఆ మీడియం అనేటువంటిది సో డిఫరెంట్గా మేము ఏం చేస్తున్నామంటే ప్లాన్ చేసేసి దేనికి దానికి సెపరేట్ చేసేది ఇవ్వడం జరిగిందండి. అలానే SSC GDకి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా మేము ఇక్కడ మీకు సో ఇవాళ అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మాకు ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. కాబట్టి అందువల్ల ఏం చేసామంటే ఆన్లైన్ కూడా మనకి కంప్యూటర్స్లోనే కండక్ట్ చేయాలి అనేటువంటిది ఎగ్జాము. అందువల్ల వచ్చేసరికి ఏం చేసామంటే ఇక్కడ సో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా మేము స్టార్ట్ చేసామండి. అలానే మెటీరియల్స్ మీరు గమనించాలి. సో న్యూ అప్డేటెడ్ మెటీరియల్స్ తెలుగు మీడియానికి తెలుగు మీడియంలో ఉంటుందండి, ఇంగ్లీష్ మీడియానికి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మనకి మెటీరియల్ని కూడా లాంగ్వేజ్ వైజు మేము ఇలా జరుగుద్దనే ముందే ఊహించి మొత్తం మేము అప్డేట్ చేయడం జరిగింది. కాబట్టి గ్యారెంటీగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా మీకు ఏమవుతాయి అంటే హెల్ప్ఫుల్ అవుతాయి. ఇక మీరు ఎక్కువ ఆలస్యం చేయొద్దు. సో మీరు డెసిషన్ తీసేసుకోండి. మీరు యూనిఫామ్ జాబ్లో కానీ సెటిల్ అవ్వాలి అంటే సో వెంటనే మీరు శామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చేసేయండి. కాబట్టి మనము గ్యారెంటీగా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి అవకాశాన్ని మాత్రం మీరు అసలు మిస్ అవ్వద్దు. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఇతు ప్రూఫ్తో సహా మీకు మేము ఇక్కడ చూపించడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ వన్. అలానే నెక్స్ట్ ఇక్కడ గమనించాలి. సో ఇదేమవుతుందంటే SSC GD ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ న్యూ బ్యాచ్. సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి సో ఇక్కడ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాచెస్ అనేవి మేము 27వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఏంటి అంటే ఇవి మనకి ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటిది. సో ఇంతకు ముందుగానే మీరు గమనించినట్లయితే సో ఈ బ్యాచ్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ తెలుగు మీడియం బ్యాచెస్. సో ఇవి కూడా మనకి ఏం చేసారు నూతన బ్యాచీలు అనేటువంటివి సో 27వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అలానే నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా మీరు గమనించవచ్చండి, ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి కూడా సో సేమ్ ఇక్కడ 27వ తారీఖు నుంచే మనకి బ్యాచెస్ అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి. అలానే ఇంకోటి ఏంటి అంటే మనకి ఇక్కడ టెస్ట్ సిరీస్ చెప్పాం కదా, టెస్ట్ సిరీస్ కూడా మేము 27వ తారీఖు
అంటే ఇంతకుముందు అది తెలుగు మీడియానికి తెలుగు మీడియం, అలానే నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియానికి ఇంగ్లీష్ మీడియం, రెండు కూడా సెపరేటెడ్. అలానే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి న్యూ అప్డేటెడ్ మెటీరియల్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గమనించవచ్చండి, ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అర్థమెటిక్, అలానే నెక్స్ట్ ఉన్నసరికి రీజనింగ్, ఇంగ్లీషు, అలానే జనరల్ స్టడీస్, ఇవన్నీ కూడా మేము అప్డేట్ చేసి మీకు మెటీరియల్స్ అనేవి రెడీగా ఉన్నాయి. కాబట్టి ఇవి మీరు సో ఇక ఎక్కువ ఆలస్యం చేయొద్దు, ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి సో ఈ 2 నెలలు కానీ మీరు కష్టపడండి, గ్యారెంటీగా మీరు యూనిఫామ్ జాబ్లో సెటిల్ అయిపోతారండి. ఓకే, ఆల్ ది బెస్ట్.